ఏ క్షణంలోనైనా యుద్ధం ఆరంభమవుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్, ఇప్పటిదాకా హమాస్ వర్సెస్ ఇజ్రాయెల్ వార్, లేకపోతే కనుక హెజ్బుల్లా వర్సెస్ ఇజ్రాయెల్ వార్, లేదా హౌతీ వర్సెస్ ఇజ్రాయెల్ వార్. వాస్తవంగా అయితే ఇజ్రాయెల్ వర్సెస్ యెమెన్, ఇజ్రాయెల్ వర్సెస్ లెబనాన్, ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా వారి. కానీ ఆయా దేశాలు చేయట్లేదు. ఆయా దేశాలని శాసిస్తున్నటువంటి ఆయా దేశాల్లోని తీవ్రవాద సంస్థలు చేస్తున్నాయి. ఆ తీవ్రవాద సంస్థల్ని నడిపించేది ఇరాన్. ఇప్పటిదాకా తెర వెనుకనున్నటువంటిది తెర ముందుకు వస్తుంది ఇరాన్. ఎందుకంటే ఆ ముసుగు తీసేసింది ఇజ్రాయెల్. హమాస్ చీఫ్ వచ్చి ఇరాన్లో అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక అక్కడ వెళ్తూ ఉండగా లేపేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ ఆల్రెడీ ఐక్యరాజ్య సమితికి కూడా మా దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగింది, మా ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించినటువంటి ఇజ్రాయెల్ మీద దాడికి యుద్ధానికి వెళ్ళబోతున్నామంటూ ఐక్యరాజ్య సమితికి సందేశం ఇవ్వటం. అదే సందర్భంలో ఎవరైతే ఇరాన్కి సంబంధించినటువంటి సైనిక విభాగానికి పూర్తి స్థాయి స్వేచ్ఛనిస్తూ ఇజ్రాయెల్ అంతు చూడమని సుప్రీమో ఖొమైనీ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఏ క్షణంలో ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.